ఎంతే షుర్రు? ఒకటి. ఒక్క పెగ్గుకే? ఒక ఫుల్. హే హే నువ్వా కొబ్బరి పట్ట సినిమాలో ఉన్నావు కదా? మీరే కదా? ఒప్పుకోని నాకు తెలిసి నువ్వే కదా. నేనే. అయ్యో అసలు అంటే నేను నా వర్క్స్ ని ఫాలో అవుతుంటారా? అసలు ఎవరని కూడా తెలీదు. అవునా? ఒక రోజు ల్యాప్టాప్ లో సినిమా చూస్తుంటే స్టక్ అయ్యి అరగంటని మహా చూడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ల్యాప్టాప్. అక్కడ నేను నన్ను కన్విన్స్ చేయాలి. కచేరీలు చేస్తుంటే మీరు ఇక్కడ కవ్వాలి లాంటి చిల్లర వేయడానికి చేయిస్తే షేక్ హ్యాండ్లు ఇచ్చే ఫేస్లు ఇవి. మోహంతి కోర్టుకు వెళ్ళమంటున్నాడు. రేపు కోర్టుగా? రేపు ఆడిటింగ్ కదా ఉంది. నేను ఆ టెన్షన్ లో కదా తాగింది. అతడు చెప్పచ్చా? తాగితే తాగారు. డ్రైవింగ్ ఎందుకు చేయాలి? నేను చేసేవాడిని కదా. నీకు లైసెన్స్ లేదు కదా మోహంతి. లేదా? అయ్యో ఏంటి ఇప్పుడు? తాగి డ్రైవ్ చేయడం పెద్ద క్రైమ్ అది. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఏమీ చెయ్యలేమండి. మోహంతి వల్ల కాలేదంటే ఇంకెవడి వల్ల కాదు. మోహంతి ఏంటి? మోహంతి మేడం సార్, ఆడపిల్లని ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఫెమినిస్ట్, వుమనైజర్. మరి అలాంటి ఆడపిల్ల ఈడేం చేస్తుంది సార్? మిషన్ 300 చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారా? మరి అదే మిషన్ నా తానెందుకు పనిచేయలే? వై? నిన్ను మాత్రం వదలరా రే, చెప్తున్నా. సారు, మిషన్ రైట్ అయితే నన్ను వదిలేయాలా, రాంగ్ అయితే ఆమెను వదిలేయాలా? రైటా రాంగా? నేనే రైట్ రా, మిషన్ రాంగ్. ఏంటంటావు చెప్పు, ఏంటంటావు? మిషన్ రాంగ్ అంట. ఆల్ క్లియర్. కెన్ ఐ గో సార్? అర్జెంట్గా ఉప్పర్కి వెళ్ళాలి. ఏంట్రా మామూలుగా మాట్లాడుతున్నావు? యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని. తాగుబోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా. బాగా చేశానా సార్? నిజవరా నాని? అంత గొప్పింది అమ్మాయి నేను గుర్తుపట్టిందా? అయితే ఆ అమ్మాయి నా కోడలు. ఫిక్స్ అమ్మా. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఈ మధ్య అందరూ మాల్దీవ్స్ వెళ్తున్నారు కదా. గుడ్ చాయిస్ అమ్మా. చెప్పు కొడతా. ఏమండి ఉషా, వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గాని అద్భుతం రాదే. ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పదాకా ఉండాలి. తప్పక తాగిందేమో నాన్న. ఏమైనా సరే ఆ అమ్మాయి నా కోడలు. ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారనుకున్నాను, ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు. సబాష్. వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుగులో రియాలిటీ కదమ్మా. తెలుసు నాన్న. హై హై అయ్యో, ఏం చేద్దామన్నా అన్న ఇప్పుడు? ఆయన వదిలేమ్మా. ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లం క్లియర్ చేసి లైన్లో పెట్టేస్తా. రెస్పాన్స్ చేశారా? లేదండి. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఐ డోంట్ వాంట్ నేను చూసుకుంటాను కదా, డోంట్ వర్రీ. డిడ్ హి రిప్లై టు ద మెసేజ్? వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టాను, అది చూసుకొని వాట్ ఇస్ రాంగ్ విత్ సార్? ఇట్ ఇస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద రూల్స్ బుక్ సార్. అభి? మేడం వచ్చారు. వీడేంటి ఇక్కడ? మోహంతి గారు మీరు కూడా వచ్చారా? నేను కూడా ఏంట్రా? సర్ప్రైజింగ్. సో హ్యాపీ టు సీ యు సార్. గొప్పోడిని పంపామమ్మా. ఫైల్స్ తో రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు. అన్నీ పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో. ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తా. సార్ 1 minute సార్. పర్ఫ్యూమ్ మార్చారా? బాగుంది. నైస్ డియర్. హే, ఆ చెవులకి ఏంటి పెద్ద పెద్దగా ఉన్నాయి?
అది సరే, ఎంత టైం కావాలి? ఆడిటర్ ఊళ్ళో లేడు. మినిమం 10 days కావాలి. మినిమం 3 months కావాలని మేడం అడుగుతున్నారు సార్. పర్ఫెక్ట్. కకృతి పడి ఎక్కడ 10 days అడుగుతారో అనుకున్నా. అడిగుంటే ఏమైంది సార్? ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడిని. ఓ మోహంతి, విన్నాను. ఈసారి రూల్స్ తో కాదు ఫైల్స్ తో వస్తాం సార్. 3 months? అభి అభి అభినయ్. అభి నై గుడ్ జాబ్ అమ్మా. తను నేను గుర్తుపట్టినందుకు బాగానే రుణం తెచ్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చేయ్, ఎస్, డిన్నర్ చేద్దాం. యాస్ యు సే. పద మోహంతి. నా చేతుల్లో పెరిగిన చిన్నారి లిక్కితేనా ఇలా చేయి దాటిపోతుంది. జ్యూస్ ఇచ్చేసిరా. మేడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమైంది? మా సంగతి మనోడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా? ఉన్నే 2 రోజులు వెనక నుంచున్నా. ఎలా ఉంటుంది సినిమా? బంగారం ఒకటి చెప్పను, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్పాను, విందా లేదా? మామూలు కాదు ఇది. బాగా భోజనం పెట్టి బేటా కూడా ఇస్తున్నారు. డూ ఫెస్టివల్. ఏంటి మోహంతి ఇది? నువ్వు ఆడిన రికార్డింగ్ డాన్స్ కి పేమెంట్. మీ సినిమా వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా ఏవి చేయరట కదా. నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా. ఆ? అందరూ హ్యాపీయా? అబ్బో చాలా. అది చాలు, అయితే అదే నా పేమెంట్. ఏ మాటకా మాట, నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నారా. మళ్ళీ గుర్తు చేసాం మోహంతి, రేపు పొద్దున అదే విషయం వేయాలి. గుడ్ నైట్ మీ బాయ్. అభి సార్, వెనకెళ్ళు. ఈ మాస్కుల్లో ఎవరెక్కడుంటే ఏంటి సార్? అవన్నీ నీకు చెప్పాలరా? ఓకే 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 సార్. రేపటి రారా చాలు గాని. నువ్వు నవ్వకురా బడ్డీ. అభి ఫ్రేమ్ అవుట్. ఇప్పుడేం చేశాను సార్? నీకోసం ఎవరో వచ్చారా? మేరే కోసం. హూ ఇస్ ఇట్? అమ్మో దేవుడా, ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా? పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ. నన్ను మీ వాళ్ళు జోకులు అనుకోవడంలో తప్పేం లేదండి. సారీ, నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది. అదంతా మా పెద్దనాన్న చేసిన పని. ఆ 25,000 కూడా ఆయన ఇచ్చిందే. ఎక్స్పెక్ట్ చేశా. అంత చీప్ గా మీరెందుకుంటారు? కనీసం 1 లక్ష 2 లక్షలు పడేస్తారు కదా. అందుకే నేను కూడా తీసుకోలేదు. ఏమండి, మీరు తాగినప్పుడే బాగుంటారండి. ఏమండి, మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తావేంట్రా? మీకు ఎలా చెప్పాలి? నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కలవాలనిపిస్తుంది. కానీ కలిస్తేనేమో టెన్షన్, చెమట్లు. అంతెందుకు, మీకు నిజం చెప్పనా? ఇట్లండి, నీకు దండం పెడతా. ఆపే ఆపే, నాకు బోల్డెన్ పనులున్నాయి. బిల్ కట్టు. అవును, ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా. ఇంత దూరం ఎందుకు వచ్చారు? మీకు కూడా నాతో ఫిజికల్ గా కలవాలనిపించిందా? ఏయ్, కథలాపి ముందు నిజం చెప్పు. ఆ పిల్ల నీకెట్టా పడింది? ఆ పిల్ల నాకు పడ్డం, యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం, 2 ఒకేసారి జరిగాయి. టిష్యూస్ టేర్ అయి నరాలు నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ అయిందమ్మా. డాక్టర్, ఆడు కొంచెం తేడాగాడులేండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. ఈ
పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్దండి? ఆయన కొంచెం తేడాలండి, మీరు చెప్పండి. మీరు ఓకే కదమ్మా? ఎప్పటికి రికవర్ అవుతాడో చెప్పలేము, కానీ 6 నెలలు మాత్రం కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, నేను చూసుకుంటాను. ఏంటి అలాగేనండి? ఏంటి అలాగేనండి? కాదు, నేను బెడ్ మీద ఉంటే ఈ బిల్లు ఎవరు కడతాడు, ఇల్లు ఎవరు నడుపుతాడు, ఈఎంఐలు రెన్యూల్ చేయాల్సిన పాలసీలు. మీకు కొడుకున్నాడు, వాడు చూసుకుంటాడు. నేను చూసుకుంటాను. జాగ్రత్త అమ్మా. రాకీ, రాకీ ఎన్ని రోజులు అయిపోయింది? ఎలా ఉన్నా భయ్యా? సినిమా ఓకే భయ్య. వాట్? కంగ్రాట్స్ భయ్యా, కంగ్రాట్స్. నువ్వే హీరో. షాక్ అయిపోయావు కదా, కథ విని భయ్య, షేక్ అయిపోతావు. ఇన్ని రోజులు ఏమయ్యావు భయ్యా? స్క్రీన్ ప్లే రాస్తాను భయ్య. మడిచి గూట్లో పెట్టుకో భయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది నా పొజిషన్. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్. నేను చేయలేను. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. భయ్య ఒకసారి. అభి, యాలకి చెప్పు. ఆ బెంగళూరు ప్రాజెక్ట్ కి 25 crores శాంక్షన్ చేయమంటావా? యా, ఐ డోంట్ నో. లికి ఒక్కసారి ఫిక్స్ అయితే మధ్యలో ఎన్నొచ్చినా మార్పు ఉండకూడదు. You're right. Dinner's on me. బాబు రాకీ, నీకు సెండ్ లాక్. రా బయలుదేరు. భయ్య 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 ఒక్కసారి కదండి భయ్య, నో చెప్పలేవు భయ్య. హిట్ కదా భయ్య, భయ్య క్యారెక్టర్స్ తిరుపతి భయ్య, నీకనే రాసినట్టు భయ్య. ఒక్కసారి భయ్య ప్లీజ్. నేను దుబ్బకు రాకీ, నాకు బోల్డ్ పనులున్నాయి. పెంట పెంట. ఇప్పుడు మీటింగ్ ఉంది, నా దగ్గర టైం లేదు. ఏంటి మీటింగ్ హాఫ్ అన్ అవర్ డిలే అని మేడం చెప్పమన్నారు. యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్. లైఫ్లో ఫస్ట్ టైం ఒకరికి నువ్వు చెప్పే ఛాన్స్ నాకు వచ్చింది. సరే చెప్పు. భయ్య కథ అంటే మామూలు కథ కాదు భయ్య, రియల్ ఇన్సిడెంట్ని చూసి రాసుకున్న కథ. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఒక చిన్న టౌన్, దాని పేరు కొటియా. చుట్టూరా 10 గ్రామాలు.